అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నివేదిక హస్తం నేతల్లో గుబులు పుట్టిస్తోంది. తెలంగాణలో 73 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఎస్ఐఆర్ నివేదికలో బయటపడింది. దీని సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే ఓట్ల గల్లంతులో గ్రేటర్ హైదరాబాద్ ఎక్కువగా ఉండటం హస్తం పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్లో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారు తమ ఓటును సొంత రాష్ట్రంలో నమోదు చేసుకోవడంతో గ్రేటర్ పరిధిలో ఓట్లు తగ్గాయని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారు తమ సొంత గ్రామంలో ఓటు నమోదు చేసుకోవడంతో పాటు డబుల్ ఓట్ల తొలగింపుతో గ్రేటర్ హైదరాబాద్లో ఓట్లు తగ్గినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అధికార పార్టీకి కలిసి వస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్కు మెజార్టీ సీట్లు రాలేదు. ఆ తర్వాత 2 సార్లు జరిగిన జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు అధికార పార్టీకి మద్దతు పలికారు. తాజాగా కాంగ్రెస్ సైతం గ్రేటర్ ఎన్నికలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది. అయితే ఎస్ఐఆర్ రిపోర్టులతో హస్తం నేతలు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెటిలర్స్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. అంతకుముందు జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమకు తిరుగులేదని హస్తం నేతలు భావించారు. సెటిలర్స్తో పాటు తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్లో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు అధికార కాంగ్రెస్ పార్టీకి జై కొడతారని కాంగ్రెస్ అంచనా వేసింది. వీళ్లలో చాలా మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఓటు కూడా ఇక్కడే పెట్టుకుంటారని కాంగ్రెస్ నేతలు అనుకున్నారు. అయితే సెటిలర్స్ ఇతర జిల్లాల ఓటర్లు ఎస్ఐఆర్లో భాగంగా సొంత గ్రామాలకు ఓటు బదిలీ చేసుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లుగా సమాచారం. సెటిలర్స్ ను ఆకర్షించేందుకు కాంగ్రెస్ అనేక కార్యక్రమాలను చేపట్టింది. శేర్లింగంపల్లిలో పీజేఆర్ విగ్రహం, అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం, రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు, యాదగిరిగుట్ట బోర్డులో చిరంజీవి సతీమణి సురేఖను మెంబర్గా నియమించడం ఇవన్నీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావించింది. ఏ వర్గాలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేసిందో ఇప్పుడు ఆ వర్గాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ బయట ఓటు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ నేతలు డైలమాలో పడ్డట్టు సమాచారం. అందుకే ఎస్ఐఆర్లో భాగంగా సెటిలర్స్ ఓట్లు పోవడంతో ప్లాన్ బిని వేగంగా అమలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం. ప్లాన్ బిలో భాగంగా గ్రేటర్ పరిధిలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఫ్లైఓవర్లు, రోడ్లు, డ్రైనేజీలతో పాటు అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని స్పీడప్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని 2 ఉప ఎన్నికలు గెలవడంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు ఎస్ఐఆర్ అంశం తలనొప్పిగా మారింది. ఇక గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్లపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని టార్గెట్ పెట్టుకున్న హస్తం నేతలు తమ స్ట్రాటజీ మార్చుకోవడం దాదాపు ఖాయమైపోయినట్లే అని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ బి మంత్రం ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి మరి.